ఎదుటి వాళ్ళు తెలుసుకోవడం చాలా మంచిది. అది మనం తెలుసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. అది భుజకీర్తులు తగిలించుకొని తిరుగుతారంటారు చూడు, నేను చాలా గొప్పవాడిని, ఇటువైపు ఒకటి పైన ఒకటి ఇవన్నీ పెట్టుకుంటే నడవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవన్నీ తీసి అవతల పడేసి మామూలు బ్రహ్మానందంగా మన మేమర్స్ ఫ్రెండ్స్ మధ్యలో తిరుగుతుంటే చాలా లైవ్లీగా లైట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఎంతోమంది హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అన్నాడు ఒకతను, ఒక కుర్రాడు చదువు, హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం డాడీ అని అడిగాడు. సో దానికి దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. ఐ వాంట్ టు సీ ట్యాంక్ బండ్, ఐ వాంట్ టు సీ చార్మినార్, ఐ వాంట్ టు సీ బ్రహ్మానందం ఇన్ హైదరాబాద్ అని చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇలాంటివన్నీ నేను వింటుంటాను, కానీ విన్నప్పుడు కొంచెం ఆనందం కలుగుతుంది, దాటుతుందేమో అని భయం. అందుకని దాన్ని దాటనివ్వకుండా అలాంటివి ఏమైనా విన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నేల మీద పడుకుంటాను, అంతే నేను చేసే పని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ అండ్ మీకు జన్మనిచ్చినందుకు మీ అమ్మ నాన్న గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మా నాన్నని సభలో గుర్తు చేసినందుకు ఐ షల్ బి థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ ముఖేష్. సార్ గురూజీ మీరు నిలబడితే మా కాళ్ళు నొప్పులు వేసినాయి గురూజీ, కూర్చోండి. మీరు కూడా నిలబడండి సార్, కూర్చోండి సార్ ప్లీజ్. సార్ మీ పర్సనల్ లైఫ్ నుంచి మేము కొన్ని లైన్స్ తీసుకున్నాం. అంటే మీ మీమ్స్ నుంచి, ఎక్స్ప్రెషన్స్ నుంచే కాకుండా మీరు మనీ గురించి ఒక మాట చెప్పారు. డబ్బుని గౌరవించండి, పేదరికమే మనకు నేర్పుతుంది, 4 పైసలు సంపాదించుకోవాలి, డబ్బులు గేదర్ చేసుకుంటేనే 10 మందిలో రెస్పెక్ట్ వస్తుందని. అది కొంచెం హార్ట్గా టచ్ అయింది. అండ్ మీ ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి నాకు కోట శ్రీనివాసరావు గారితో చేశారు ఆ ఒక్కటి అడక్కులో. అవునండి, అది నేను మనీ గురించి ఎందుకు చెప్పానంటే, పేదరికం వేరు, దరిద్రం వేరు. పేదరికాన్ని మనం ప్రేమించాలి. వాడు పొద్దునే లేవగానే వీ డోంట్ హ్యావ్ ఫుడ్ అనుకోండి, హౌ టు గెట్ ఫుడ్ అనేది పేదరికం నేర్పుతుంది. హౌ టు గెట్ మనీ పేదరికం నేర్పుతుంది. మీరు ఎక్కడ సొసైటీలో గౌరవించబడతారు అనడానికి పేదరికం నేర్పుతుంది. అప్పుడు ఇట్ చూజెస్ చాలా మనకి ఇట్ యూస్ ది వే టు బికమ్ రిచ్. అలాగే చిచ్చి నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, ఇలాంటి దరిద్ర కుటుంబంలో పుట్టానేంటి, దరిద్రం అని అనుకుంటూ మనల్ని మనం న్యూనతపరుచుకుంటే వీ కెనాట్ కమ్ అప్. అలాంటి జీవితానికి, అలాంటి దానికి 100కి 100 పాళ్ళు నా జీవితమే నిదర్శనం. నేను ఎప్పుడూ పేద కుటుంబంలో పుట్టానని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు, అసలు ఆలోచనే రానివ్వలేదు. పెత్తనం ఏంటి, నథింగ్. గాడ్ హ్యాస్ గివెన్ మనకి అద్భుతమైనటువంటి శరీరాన్ని, ఆలోచనని, బ్రెయిన్ని ఇచ్చాడు. యూజ్ చేసుకో, బతుకు, జీవించు, గౌరవింపబడు, ఆరాధింపబడు, అందరి దగ్గర వినయపూర్వకంగా ఉండు. ఇదొక్కటే నాకు మా నాన్న నేర్పింది, నేను నేర్చుకుంది. సో అది ఎప్పుడు డబ్బు, గివ్ రెస్పెక్ట్ టు మనీ రెస్పెక్ట్స్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే గురువు గారు. థ్యాంక్ యూ. నా పేరు దుర్గా ప్రసాద్. రోజు తినేటప్పుడు మీ కామెడీ సీన్స్ యూట్యూబ్లో చూడండి, ముద్ద దిగదు మాకు. మీరు ఇంకా ఎన్ని కుదిరితే అన్ని మూవీస్ మీరు చెయ్యాలి, మేము చూడాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మా, డెఫినెట్గా. నేను ఈ మధ్య కొంచెం సినిమా సంఖ్య తగ్గించాను, నెంబర్ ఆఫ్ ది ఫిలిమ్స్ తగ్గించాను. కానీ ఇప్పుడు చాలామంది మీరు అలా తగ్గిస్తే కుదరదు సార్, మీరు ఏదైనా పర్లేదండి, ఒకసారి బాగుంటే బాగుంటుంది, లేకపోతే లేదు, మీకెందుకు, మీరు చేయండి సార్, మీ ఫేస్ కనపడితే చాలా మాకు ఆనందంగా ఉంటుందన్నారు. దీన్ని బట్టి కొంచెం ఇనిషియేటివ్గా తీసుకుని రైట్ నౌ నేను 4 సినిమాల మీద సంతకం చేశాను ఈ మధ్య, మెయిన్ ఫిలిమ్స్. హలో బ్రహ్మానందం గారు. అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ. అండ్ చాలామంది సినిమా గురించి అడిగారు, బట్ నేను పర్సనల్గా అడుగుదాం అనుకుంటున్నాను. నేను కూడా భీవరం నుంచే, బట్ మీరు అత్తిలిలో లెక్చరర్గా చేశారు. అవునండి. సో మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు? టు బి ఫ్రాంక్ విత్ యూ, కొంచెం అహంకారంగా ఉంటుందేమో అనుకున్న నేనేం చేయలేను, బట్ నేను నిజం చెప్తున్నాను. నాకు ఈ ఆర్ట్ ఇచ్చింది ఎవరో నాకు తెలియదు. చాలామంది నన్ను అడుగుతారు, మీరు తాగినట్టు యాక్ట్ చేస్తారండి, మీరు తాగరు కదా అని. ఎలా యాక్ట్ చేశానో నాకు తెలియదు, ఎలా యాక్ట్ చేస్తానో నాకు తెలియదు. ఓన్లీ అబ్జర్వేషన్ వల్ల వచ్చేదని ఒక పాయింట్. ఇది ఆర్ట్ అనేది మనల్ని ఎవరినో మోటివేట్ చేస్తే మనం ఆర్టిస్టులు అవ్వలేమండి. నేను ఇందాక కూడా చెప్పాను, కొన్ని అదృష్టాలు కలిసి రావాలి, డెస్టినీ కలిసి రావాలి, ఇవన్నీ కలిసి రావటం అనే ఒక పదం ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ థాట్ వస్తుంది, ఆటోమేటిక్గా అది సక్సెస్ అవుతుంది. నేను, గౌతమ్, నా రెండో అబ్బాయి సిద్ధార్థ, ఒకటికి 3 సంవత్సరాలు, ఒకటికి 9 నెలలు, వీళ్ళిద్దరిని వేసుకుని నేను చెన్నై వెళ్ళా, జాబ్ రిజైన్ చేసి, లెక్చరర్ జాబ్ ఆ రోజుల్లో.
ఎందుకు వెళ్ళాను, ఎలా వెళ్ళానంటే సపోజ్ నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి, ఎవడు వెళ్ళమన్నాడరా ఉద్యోగం మానేసి అని అంటారు. ఎందుకు వెళ్ళానంటే ఇదిగో ఇందుకు వెళ్ళాను. ఇంతమంది విమర్శ దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి శక్తి నేను తెచ్చుకోగలను. కాబట్టి ఇది ఎవరో మోటివేట్ చేస్తే మనం గొప్పడం అవుతాం, ఎవరో మనల్ని ఎంకరేజ్ చేస్తే అవుతాం కాదండి. ఎంకరేజ్ చేయబడతాం అంతే. ఆ డ్రైవర్ కాకపోతే ఇంకో డ్రైవర్ మనల్ని ఎక్కించుకుంటాడు, మన డెస్టినీకి తీసుకెళ్తాడు. నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ హరీష్, పక్కా బ్యాక్ బెంచర్స్ పేజ్ అడ్మిన్. సార్, ఒకవేళ మీ క్యారెక్టర్స్ అంటే మీ మీమ్స్ టెంప్లెట్స్ మేము బాగా యూజ్ చేస్తాం సార్. కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే బట్టు, అదైనా సిఓ సోనిక్ సొల్యూషన్స్, గజాల ఫ్రమ్ వాషింగ్, అలాంటిది ఒకవేళ రీక్రియేట్ చేయాల్సి వస్తే మీరు ఏ సీన్ రీక్రియేట్ చేస్తారు సార్? నేను ఏంటంటే రీక్రియేట్ చేయాల్సి వస్తే స్పూఫ్ లాగా ఏ క్యారెక్టర్ చేస్తారు సార్? నేను ఐ లవ్ ఆల్ క్యారెక్టర్స్ అండి. ఫస్ట్ పాయింట్, ఈ క్యారెక్టర్ చేయలేదు బాగా అనేది నాకు ఎప్పుడు ఉండదు. ఒకటి. రెండోది, నువ్వు సెలెక్ట్ చేసుకున్న దానిలో ఏది క్రియేట్ చేస్తానని అడిగితే నేను బెటర్ చెప్పగలను. నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఏంటి, భట్టు ఒకటి, గజాల. అబ్బా, టీ తాగుతావు. మీరు సిగ్గుపడకండి, చాలా దరిద్రంగా ఉంది, చచ్చిపోవాలనిపిస్తుందండి. మాట్లాడితే ఇది రెడీ అయిపోతుంది ఏంట్రా బాబు. రే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ నాన్న.